తెలంగాణ ఆర్ఎల్డి అధినేత కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు మనతో. కాంగ్రెస్ పార్టీలో ఉండి అసంతృప్త నేతగా ఉన్న జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. మేమంతా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాం. ఎవరో సంగతి ఎట్లెట్లా తీయాలనో, ఎవరో బెండ్ ఎట్లెట్లా తీయాలనో తీసే బాధ్యత మాది. వాళ్ళ యాటిట్యూడ్ నచ్చక ఇదే యాటిట్యూడ్ ఇట్లాంటిదే ఫేస్ చేసి మేమంతా బయటకు వచ్చాం. తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే, అందుకే వారి సహకారాన్ని నేను కోరుతా ఉన్నాను. మాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సార్, అట్లాంటి జీవన్ రెడ్డి మరి ఇట్లా దీంట్లో ఏమడగలుగుతాడా? నాకు ఎవడైనా అడ్డమాతే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావా నువ్వు? మేమెవరం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దనే అనుకుంటున్నాం. జాతిపితన అన్న కేసీఆర్ ఇంటిని బంధించేశారు, వాళ్ళ కూతురు కొడుకే ఎక్కడ తీసుకొని పెట్టారన్నట్టుగా కూడా మాట్లాడారు. మీరు ఎవరు కూడా ఆయన గురించి తెలియదు కాబట్టి మీరు అనుకుంటున్నారు, కానీ ఢిల్లీలో అయినప్పుడు కూడా ఎవరిని కలిసేవాడు కాదు. ఆయన ఉన్నాడంటే లోపల రూమ్ లోనే ఉండేవాడు, బయట కూడా వచ్చేవాడు కాదు. అవును, మీరు బయట 200 మంది వెయిటింగ్లో ఉంటే కలిసేవాడు కాదు. రేపు రమ్మని అనేవాడు అందరినీ. అదో స్టైల్ అయింది ఆయన మొదటి నుంచి కూడా ఆ టైపు. ఎందుకు 2.5 సంవత్సరాల్లోనూ తలకిందులైంది? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా? ఎక్కడో ట్రాక్ తప్పారు వాడు. తప్పి హైడ్రా ఎంతైతే మనం అందరం ఊహించామో అంత పాజిటివ్ కంటే నెగిటివే ప్రభుత్వానికి వాల్యూ యాడ్ చేసింది, నెగిటివ్ వాల్యూ. రేవంత్ రెడ్డి గారు అన్నారు, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి వచ్చినా కానీ ఇద్దరం కలిపి కొడతానంటున్నాడు. అలాంటి పరిస్థితి ఇవన్నీ మాటలు, ఎన్ని మాటలు తప్ప ఏం లేదంటారా? ఇప్పుడు ఆయన మాటలు కాక చేతులు చూపిస్తే మీరు నేను అసలు మాట్లాడుకుంటా. కవిత కొత్త పార్టీతో రాబోతున్నారు. ఎవరికి దెబ్బ? కేసీఆర్ బీఆర్ఎస్కి దెబ్బ అంటే పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అని చెప్తుంది. ఇంకో పార్టీ వస్తే తప్పే ఉందంటాను నేను. మీరు పొలిటికల్ పార్టీ దుకాణం తెరిస్తే ప్రతి వాడు ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ యూ. ఓకే, ఓటరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవును, ఏమిస్తారు మాకు? తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది? ఆ విజయ్ని వీళ్ళు రకరకాలుగా ఎమ్మడబడ్డారు. ఆఖరికి వైఫ్తో కూడా డైవర్స్ ఇప్పించి అందరూ కూడా మళ్ళీ త్రిషాని ఎంటర్ చేశారు. త్రిష కేసు ఒకటి పెట్టారు. నానా బీభత్సం చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఎస్సీలకు సంబంధించి మొత్తం వాళ్ళు తీసిపోతే మేమేం చేయాలి, అడుగు తినాలని కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నాకు ఫోన్ చేసి కూడా లేడు, నన్ను అడిగిన కూడా లేడు అన్నాడు. అది మరి బాధాకరమే. వరుసగా ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ గెలుస్తూనే ఉంది అక్కడ. బట్ ఇంకా నెక్స్ట్ వస్తారు అంటే కుంచుకుపోతున్నారు, తక్కువైపోతున్నారు తప్ప. పాత కోటరీ అంతా పోయింది. అప్పుడున్న స్టాల్వర్డ్స్ లేరు. సోనియా గాంధీ ఏజ్ ఎక్కువైపోయింది. మీకు అప్పుడున్న ప్రణబ్ ముఖర్జీ చనిపోయాడు. అందరికీ నమస్కారం. తెలంగాణలో ఎన్నికలకు 2 ఏళ్లకు పైగా టైం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీలు మాత్రం అస్త్రాలు శస్త్రాలు రెడీ చేసుకుంటున్నాయి. ఎలా ఈ ఎలక్షన్లో గెలవాలి, ఎవరిని చేర్చుకోవాలి, ఇలాంటి అన్నీ కూడా జరిగిపోతున్నాయి. అసలు తెలంగాణలో ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి విషయాలు మనతో మాట్లాడటానికి తెలంగాణ ఆర్ఎల్డి అధినేత కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు మనతో. సార్తో మాట్లాడతాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దిలీప్. నమస్తే. బాగున్నారు దిలీప్ గారు? సార్, ఎలక్షన్స్కి చాలా టైం ఉంది, అయినప్పటికీ కూడా రాజకీయ పార్టీలు రెడీ అయిపోయే ఎలక్షన్స్కి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా చూస్తే జీవన్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి అసంతృప్త నేతగా ఉన్న జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలా ఉండబోతుంది సార్? ఎలా విశ్లేషిస్తారు దీన్ని? జీవన్ రెడ్డి గారు డెఫినెట్లీ ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు. సుదీర్ఘకాలంగా ఆయన రాజకీయ జీవితాన్ని మనందరం కూడా చూస్తున్నాం. సో ఆయన నిజాయితీపరుడు. ఆ టైప్ ఆఫ్ పాలిటీషియన్స్ ఈ ప్రజెంట్ డే కాంటెస్ట్లో చాలా రేరుగా ఉంటారు. సో అతనికి మామూలుగా అయితే ఆయన జనరల్గా పార్టీ మారకూడదు, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎవరైతే ఎమ్మెల్యే అయితే గెలిచాడో ఆ సంజయ్ని తీసుకోవడం అనేది ఆయన అడగకుండా తీసుకున్నట్టుగా కనపడుతుంది. దానివల్ల తీవ్రంగా అసంతృప్తి చెందాడు. తర్వాత స్థానికంగా లోకల్ బాడీ అభ్యర్థులు నిర్ణయించేటప్పుడు ఈయన అభ్యర్థులు కొందరిని కాదని అతని అభ్యర్థులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్కి వచ్చినట్టుంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఇందులోకి చేరాడు కాబట్టి. సరే, అఫీషియల్ కాకపోవచ్చు, కోర్టు ద్వారా వేరే తీర్పు రావచ్చు, వేరే విషయం. కానీ బట్ అతని అభ్యర్థులకు ఎక్కువ మందికి వీళ్ళు సీట్లు ఇచ్చినట్టున్నారు. ఇదంతా కూడా ఆయన తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుంది. ఆయన ఎన్నో ఏళ్ల నుంచి అదే ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు, ఎమ్మెల్సీగా చేశాడు. ఈ కారణాల చేత
అతనికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇక్కడ స్థానికంగా సఫకేషన్ వచ్చింది. సార్. ఈ కారణం చేత అట్లాంటి లీడర్ కూడా అటో ఇటో చూడాల్సిన పరిస్థితి ఏర్పడి కనపడేది. బట్ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే మేమంతా బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాం. అవును. నేను కానీ, ప్రకాష్ కానీ, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కానీ, కేకే మహేందర్ రెడ్డి కానీ, విజయరామారావు కానీ, రెహమాన్ కానీ, మేమంతా బీఆర్ఎస్తో పొసగాక వాళ్ళ యాటిట్యూడ్ నచ్చక ఇదే యాటిట్యూడ్ ఇట్లాంటిదే ఫేస్ చేసి మేమంతా బయటకు వచ్చినాం. మాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే సార్. అట్లాంటి జీవన్ రెడ్డి మరి ఇట్లా దీంట్లో ఏమడగలుగుతాడా? ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ సఫికేషన్ ఉంటుంది. అవును, సఫికేషన్ ఉంటుంది. బట్ ఈయన సీనియారిటీ వాళ్ళు గౌరవించి బహుశా రేపు మీరు అన్న 2 years తర్వాత వచ్చే ఎలక్షన్స్లో ఇతనికి సీట్ ఇస్తారేమో, ఆజులెంట్స్ ఇచ్చి ఉంటారు. అప్పుడు ఆయన డెఫినెట్లీ గెలుస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా హవా తగ్గింది, గతంలో ఉన్న హవా లేదు. ఏంటి ఎలక్షన్స్కి ముందే అయితే రేవంత్ రెడ్డి 80% టీఆర్ఎస్ను ఓడించాలని మాలాంటి వాళ్ళం కూడా చాలా తీవ్రమైన కృషి చేసి రేవంత్ రెడ్డి గెలిపించాము. మేమెవరం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి వద్దనే అనుకుంటున్నాం. ఓకే. సో ఆ జనరల్ ట్రెండ్ అట్లా క్రియేట్ అయింది. ఆ ట్రెండ్ వల్ల ఏమవుతుందంటే కాంగ్రెస్ 63 సీట్లు గతంలో ఉన్నాయి, అవి ఈరోజు 30 కూడా దాటరు వాళ్ళు. ఆ కాంటెస్ట్ లోపల మీకు రాజకీయ వాతావరణం పూర్తిగా ఒక హంగు వైపున పోతుంది, లేదా లేవాల్సిన బీజేపీ లేవట్లేదు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది. సార్, ఎందుకంటే మీలాంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి గెలవాలని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితి ఎందుకు 2.5 సంవత్సరాల్లోనూ తలకిందులైంది? ఇచ్చిన హామీలు నెరవేర్చలేదా? లేకపోతే ప్రజల నాడి ఏంటి, ప్రజల్లో ఏం కష్టాలు ఉన్నాయి అనేది ప్రభుత్వం తెలుసుకోలేకపోతుందా, కాంగ్రెస్ పార్టీ తెలుసుకోలేకపోతుందండి? ఏం చెప్తారు? మనకు ఎందుకు హైడ్రా ఉంది, ఏదో ఇనిషియల్గా మనందరం కూడా బాగానే చేస్తున్నాడని అనుకున్నాం. ఎన్ కన్వెన్షన్ కొట్టిన తర్వాత అట్లాంటి పెద్దవాళ్ళు ఇట్లాంటి ఎంక్రోచ్మెంట్స్ పోతే బాగుండేది. బట్ సాధారణ పౌరుల మీద పడ్డారు. పెద్ద హ్యూ అండ్ క్రై చూసాం మనం, ఎట్లా సామాన్లు గగ్గోలు పెట్టారు. ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ డిపిఆర్ క్లియర్ తయారు చేసుకొని ఎవరికైతే మీరు డిస్ప్లేస్ చేస్తున్నారో వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ చూపించి కాంపెన్సేషన్ చేతిలో పెట్టి మీరు చేసి ఉంటే బాగుండేది. ఎక్కడో ట్రాక్ తప్పారు వాళ్ళు. తప్పి హైడ్రా ఎంతైతే మనం అందరం ఊహించామో అంత పాజిటివ్ కంటే నెగిటివే ప్రభుత్వానికి ఒక వాల్యూ యాడ్ చేసింది, నెగిటివ్ వాల్యూ. నెక్స్ట్ వచ్చి మూసీ అన్నారు. మూసీలో కూడా గగ్గోలు నెంబరింగ్ వేశారు. వాళ్ళంతా పేదోడు, గొడవ ఇంటర్వ్యూలు కూడా మనం మీడియాలో చూసాం. అక్కడ కూడా అనాలోచితంగానే వాళ్ళు డిపిఆర్ అసలు తయారు కదా, మనకు అసెంబ్లీ ద్వారా అర్థమైంది కదా, ఈ డిపిఆర్ఏ తయారు కాపాయి, నీ డబ్బులు ఎంతో తెలియకపోయా, నీకు ఎవరు డబ్బులు ఇస్తాడో తెలియకపోయా. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ రెండు కాంగా ఈ 2 మేజర్ ప్రోగ్రామ్స్ వాడు అయితే అలాట్ చేశారో, అనౌన్స్ చేశారు, ఆ 2 కూడా మంచి కంటే చెడు ఎక్కువ చేసాయి కాంగ్రెస్ పార్టీకి. ఇది కాకుండా మీరు అన్నట్టు రకరకాల హామీలు గుప్పించి అందులో ఫిక్స్ 50% మించి వాళ్ళు చేయలేకపోయారు. ఆ 50 కూడా నేను ఇంకా ఎగ్జాజరేట్స్ చెప్తున్నానేమో తెలియదు కానీ అసలు డబ్బులు లేవు దగ్గర. మీరు నేను అనుకోవడం కాదు కదా, సీఎంఏ చెప్తున్నాడు. ఆయన చెప్తున్నాడు డబ్బులు లేవు కాదు, నన్ను మూసుకొని తినండి అంటున్నాడు ఆయన. ఎట్లాంటప్పుడు మిగిలిన హామీలు ఎట్లా నెరవేరుస్తారు? మీరు చేయలేరన్నప్పుడు సహజంగా స్థానిక ఎలక్షన్స్ అంటే డిఫరెంట్. అవి స్థానిక ఎలక్షన్స్ ఎప్పుడు కూడా రూలింగ్ పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం చూసాం. అంత మాత్రం చేత స్థానిక ఎలక్షన్స్లో వాళ్ళు బాగా సీట్లు వచ్చాయని చెప్పి రేపు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కూడా ఎంపీలకు కూడా అదే రిజల్ట్ వస్తుందని కూడా తప్పు. కాంగ్రెస్ చాలా క్రెడిబిలిటీ కోల్పోయింది. మిగిలిన హామీలు నెరవేర్చే అవకాశం కూడా నియర్ ఫ్యూచర్లో కనపడట్లేదు. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం అనేది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఇక్కడ కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ అయితే కేంద్రం మీద పడి కేంద్రం తెచ్చుకోవచ్చు, అది లేదు. అది బీజేపీ. ఇక్కడ బీజేపీ మీకు ఇవ్వదు. మీరు ఎన్ని మనం అనడం కాదు, సీఎంఏ 1,32,000 కోట్ల ప్రపోజల్ సీఎం చెప్పాడు. అన్నిసార్లు తిరిగా, 60 సార్లు తిరిగా, ఇవన్నీ తిరిగి ఇచ్చొచ్చా, ₹1 కూడా రాలేదన్నాడు. మనం అనడం ఏంటి, 2 years తర్వాత ఆయన స్టేట్మెంట్ ఏంటంటే 1,32,000 కోట్ల ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పోతే ఒక్కటి శాంక్షన్ కాలేదని చెప్పాడు సీఎం. ఎందువల్ల కాలేదు అంటే మీరు వేరే పార్టీ కాబట్టి మీకు ఆ సహకారం కేంద్రం నుంచి రొటీన్గా రాష్ట్రాలకు వచ్చే నిధులే వస్తాయి తప్ప ఇవి అదనపు ప్రాజెక్టులు కానీ అదనపు కానీ మీకు రావు. ఇది బ్యాక్డ్రాప్ ఉండగా ఏ రకంగా రేపు కాంగ్రెస్ అనేది మిగిలిన హామీలు నెరవేర్స్తే చెప్పండి. కాబట్టి 100% వాళ్ళ డౌన్ఫాల్ తప్పదు. మనం ఏదైతే హోప్స్ క్రియేట్ చేసుకొని ఆయనకంటే నేను బెటర్గా పెర్ఫామ్ చేస్తాడు అనుకున్నామో అవన్నీ కూడా ఆశలన్నీ కూడా అడిగాల్సిన ఒకటి నెంబర్ 1 తేలిపోయింది. నెంబర్ 2 కరప్షన్ కూడా. మనం విపరీతంగా ఫ్యామిలీ మెంబర్స్ తింటున్నారని ఒప్పుకున్నాం అలాంటి వాళ్ళు. అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్కి సంబంధించి. ఇప్పుడు బీఆర్ఎస్ కరప్షన్ కంటే కాంగ్రెస్ కరప్షన్ ఎక్కువైపోయింది. అవునా? అంతే. ఇప్పుడు కాంగ్రెస్ కరప్షన్ నుంచి మీరు మాట్లాడడం ఏంటి? ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యురాలుగా ఉన్న కొండ సురేఖ ఆమె స్టేట్మెంట్ ఏంటి, మా మంత్రివర్గ సహచరులు పర్సెంటేజ్ ఏంటి పని చేయట్లేదు అంది. అసలు డైరెక్ట్గా చెప్పేసింది ఆవిడ. అనదా లేదా? తెల్లారి మన సర్దుకొని పొరపాటుగా అన్నట్టున్నా అనుకొని
వీళ్ళ గురించి అది పాతోళ్ళ గురించి మాడుతున్నాను అది ఎవడో నమ్ముతాడా? నువ్వు మాట్లాడేవి అయిపోయింది, అయిపోయింది, కాంటెస్ట్ అంతే. అందరికీ అర్థమైపోయింది. ఉమ్, ఆ సిచ్యువేషన్లో ఉంటుందని మనం ఎవరైనా ఊహించామా? సో ఉమ్, మంత్రివర్గ సభ్యులందరూ కూడా కరప్షన్ మీద ఆధారపడి విపరీతంగా అప్పటికంటే ఎక్కువ దోచుకోవటం. ఊరికి 5గురు తయారయ్యారు. ఇప్పుడు కుటుంబానికి 6గురు 5గురు దోచుకుంటాను మనం అంటే ప్రతి ఊరికి 5గురు తయారయ్యారు అట్లా దోపిడీదారు. ఉమ్, ఇది మనం తెలంగాణలో మనం ఊహించలేదు. ఓకే. తెలంగాణ అనేది అమరుల ఆత్మ బలిదానాల సాక్షిగా సకల జిల్లా పోరాటంతో వచ్చింది. వచ్చినటువంటి తెలంగాణ ఇది. దీనికి మనం ఇది డిఫరెంట్ ఉంటుందని, అడ్మినిస్ట్రేషన్ పారదర్శకంగా ఉంటుందని, చాలామందికి ఇందులో భాగస్వామ్యం ఉంటుందని మనం ఆశించాం. ఉమ్, అట్లా కాకుండా వీళ్ళు కూడా పాత పందాలోనే ఎప్పటి కాంగ్రెస్ ఈజ్ ఫేమస్ ఫర్ కరప్షన్, రైట్? సో అదే కోవలో పోతున్నారు తప్ప వీళ్ళు వేరే ధోరణి అనేది కనపరచట్లేదు. ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు కూడా రాష్ట్రాన్ని పంచుకున్నారని, జోనల్గా పంచుకున్నారని, అవును, సేమ్ అంది ఏ మాట్లాడుతున్నారు జోన్లో సార్. ఎవరు కావాలంటే అడుగు తమ్ముడు అన్న ఇన్ఛార్జ్ ఉంటాడని చెప్తున్నారు. నాకు తెలియదు, అవును, మీడియా చెప్తుంది. బయట నేను నుంచి ఎప్పుడైనా- మాట్లాడుతున్న మాటలు. అవును, మీడియా చెప్తుంది అన్నమాట. అవును, ఈ జోనల్ సిస్టమ్ గతంలో ఇంప్లిమెంట్ అయిందో లేదు కానీ ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఏ జోన్కి ఆ జోన్కు ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఎవడంటే సీఎం అన్నను తమ్ముడు లేదా బామ్మరిదో కొడుకు అల్లుడు, ఇట్లా ఈ పరిస్థితి. ఇది మనం ఊహించింది కాదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి అనేవాడు మోస్ట్ అన్పాపులర్ చీఫ్ మినిస్టర్గా విదిన్ మీరన్న 2.5 yearsలో అసలు Collapse అయిపోయింది. పడిపోయింది. ఉమ్, కాబట్టి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చినా రేపు ఆఫ్టర్ 2 years వచ్చినా ఉమ్, ఏదో ఒక మిరాకిల్ జరిగితే తప్ప, ఉమ్, మిరాకిల్ అంటే మీరు హామీలు నెరవేర్చడానికి మీ డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తే ఆకాశం నుంచి వర్షం వస్తుందా? ఉమ్, రాదు కదా. కేంద్రం నీకు ఇస్తుందా? ఇవ్వదు కదా. మరి కేంద్రంలో ఏమైనా కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఉందా అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రోజు రోజుకు ఆ, ఆ, ఏది వెనక సామెత ఉండే, నానాటికి తీసికట్టు నామం బొట్లు అని, ఇంకా 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 పోతుంది పోతుంది తప్ప తప్ప ఎక్కడ గెయిన్ అయ్యే పరిస్థితి ఇక్కడ కనిపించదు. కూడా లేదు. కర్ణాటక వాడు దే మే లూజ్ ద కమింగ్ 2 years తర్వాత ఎలక్షన్ అవుతాయి. ఉమ్, ఆ ఉన్న ఏకైక ఉన్నదే 3. కేరళ, ఒకటి కేరళ కాదు, ఆ, హిమాచల్ కేరళ. ఉంది వాళ్ళకి. హిమాచల్, అవును. హిమాచల్ ఓడిపోతారు అంటున్నారు ఇప్పుడు, వాళ్ళకి జీతాలకు డబ్బులు ఇవ్వట. ఉమ్, ఇటు కర్ణాటక పోయి హిమాచల్ పోయి ఉన్న తెలంగాణ పోయినాక ఇంకేముంది? కాంగ్రెస్ ఎక్కడిది? ఎందుకంటే మొత్తం ఎలక్షన్ డబ్బులన్నీ తెలంగాణ నుంచి పంపిస్తున్నారంట. ఇక్కడ కేరళ కర్ణాటక నుంచి- నుంచి ఇక్కడి నుంచి, ఆ? కర్ణాటక నుంచి పంపుతారు ఇక్కడి నుంచి లేదా పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి పంపిస్తారు. ఇక్కడి నుంచి పోవడం గ్యారంటీ. కర్ణాటక ఇద్దరు తనుకుంటున్నారు కాబట్టి సీఎం సిద్ధరామయ్య గారును డీకే శివకుమార్ కాస్త ఇంత వీళ్ళంతా పంపకపోవచ్చు, ఉమ్, తక్కువ మొత్తంలో పంపుతుండొచ్చు. ఏదైనా కంట్రిబ్యూషన్ కాస్తో కూస్తూ కర్ణాటక నుంచి కూడా వస్తుంది. ఉమ్, ఈ 2 రాష్ట్రాలు మీకు చేతుల నుంచి పోయిన తర్వాత ఉమ్, రేపు మీరు ఎట్లా సర్వ్ అవుతారు అసలు నేషనల్ లెవెల్లో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. నేను అంటే అట్లా ఓవరాల్గా పార్టీ పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా బాగాలేదు. ఉమ్. ఇప్పుడు మరీ తెలంగాణలో అయితే ఘోరంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకంటే సార్ చూస్తే ఆయన మొన్న అంటున్నాడు, అందరూ బయటికి ఇలా మాట్లాడుకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి వచ్చినా కానీ ఇద్దరం కలిపి కొడతాను అంటున్నాడు. అలాంటి పరిస్థితి ఇవన్నీ మాటలు, ఎన్ని మాటలు తప్ప ఏం లేదంటారా? కేసీఆర్ కంటే పెద్ద మాటలు మాడుతున్నాడు ఆయన. మనం ఏదో అనుకున్నాం కేసీఆరే మాటగారని, ఆ, అందుకంటే పెద్ద మాటగారు ఆయన. మాటలు తప్ప ఏమి చెప్పండి. ఆ. ఇప్పుడు ఆయన మాటలు కాక చేతులు చూపిస్తే మీరు నేను అసలు మాడుకుంటా, ఆ చర్చ రాదు కదా. అవును, ఎందుకంటే సార్ ఇంకేదైనా సబ్జెక్ట్ మాడుకుంటాం అంటే- కానీ అంటే సార్ ఈ సబ్జెక్ట్ మాడుకోం కదా మనం. అవును. అందుకే చెప్పాను నేను. ఆయన ఏమన్నాడు, నాకు తిప్పి కొడితే 8,000 9,000 కోట్ల కంటే మిగిలవు. ఉమ్, నాకు మిగిలిది ఏ వెల్ఫేర్ స్కీమ్ చేయాలన్నా 9,000 8,000 కోట్లే. మీరైనా నేనైనా ఎవరైనా అదే లెక్క. ఉమ్, ఓపెన్ ట్రాన్స్పరెంట్గా ఉన్నటువంటి లెక్క. ఉమ్, ఈ 9,000 ఎవరికి ఇవ్వాలా, దాన్ని ఎట్లా రేట్ రేస్ చేయాలా? ఉమ్, నేను కావాలంటే ఈ మొత్తం డబ్బంతా మందకృష్ణ మాదిక్ కానీ ఆర్ కృష్ణయ్య కానీ అప్పచెప్తా, ఉమ్, వాళ్ళనే పంచమంటే అంటాడు. అంటే నిన్ను అనుకున్నావా వాళ్ళని అనుకున్నావా ముఖ్యమంత్రిగా? ఆ, హౌ కెన్ మరి? యూ సే దట్? ఒక ముఖ్యమంత్రి ఉండి నేను నీకు అప్పచెప్తా లేకపోతే ఆర్ కృష్ణయ్యకి అప్పచెప్తా, వాడంటే బాగా గౌరవం, ఉమ్, వాడు కూడా గొప్ప నేతలే. ఉమ్, కానీ మనం వాళ్ళని చీఫ్ మినిస్టర్ పెట్టలే కదా, నిన్ను కదా పెట్టింది మేము. నువ్వు వాళ్ళకి ఇచ్చేస్తా వాళ్ళని డిసైడ్ చేయమంటే ఇక నువ్వు ఎందుకు మాకు ఉమ్. దీపుగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ కావాలి తీసుకున్నాయి ఓకే. ఈరోజు. సార్ మరొకటి ఏంటంటే తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ పార్టీ రాబోతుంది, కవిత కొత్త పార్టీతో రాబోతున్నారు 25వ తారీఖున అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమైనా ఇంపాక్ట్ ఉంచే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు కేసీఆర్ గారికి దగ్గరగా పనిచేశారు, ఆవిడ కూడా మీకు బాగా తెలుసు. ఏంటి ఎవరికి దెబ్బ? కేసీఆర్ బీఆర్ఎస్కి దెబ్బ అంటే పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ అని చెప్తుంది. అంటే పాత సెంటిమెంట్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్లో ఒక కదలికను తీసుకొచ్చి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ని కాకుండా కవిత ఎమర్జ్ అవుతుందా అంటే ఏం చెప్తారు? ఉన్న ప్రజెంట్ సినియర్లో వ్యాక్యూమ్ అన్నమాట వాస్తవం. వ్యాక్యూమ్, పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. కానీ ఆ వ్యాక్యూమ్లో మరి అగ్రవర్ణాలు రాగుతారా అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బీసీ కాన్సెప్ట్ ఎట్లా ఎమర్జ్ అయిందో మనం చూసాం. అవును. ఆఖరికి తీర్మార్మలనైతే నువ్వే చివరి చీఫ్ మినిస్టర్ మాకనే మాట కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. అంటే రేవంత్ రెడ్డి కూడా అక్నాలెడ్జ్ చేశాడు, నేనే చివరి వాడిని అంటున్నారు, అయినా పర్లేదు అనే మాట రేవంత్ రెడ్డి సీఎం కూడా అన్నాడు అన్నమాట.
ఇట్లా సీనియర్ ఉన్న సందర్భంలో మళ్ళీ ఒక అగ్రవర్ణానికి చెందినటువంటి ఒక మహిళ మరి ఆమె ఎంతవరకు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారనేది డిబేటబుల్ క్వశ్చన్. అది ఇది ఈజీ కాదని నేను అనుకుంటున్నా. మన పార్టీ పెట్టాలని మనం కాదనలేం, ఆమెకున్న హక్కు అది. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. మన మధ్యలో లోకల్ బాడీ కమిషనర్ దగ్గర పోయి రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని పొలిటికల్ పార్టీకి మేము వెళ్ళాము. మా మిత్రులు మేము కలిసి ఒక 60 మంది పోతే ఎంతున్నాయి మొత్తం పార్టీలు అంటే 120 ఉన్నాయట తెలంగాణలో. 120 మొత్తం పార్టీ 120 పార్టీలు ఉన్నాయి. ఇంకో పార్టీ వస్తే తప్పే ఉందంటాను నేను. 120కి రానియండి, కాదంటానికి మనం ఎవరం అవసరం. కానీ బట్ యాక్సెప్టెన్స్ ఉంటుందా అన్నది క్వశ్చన్. యాక్చువల్లీ ఇప్పుడున్న పొలిటికల్ దాంట్లో అంతకుముందు బీఆర్ఎస్ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అది ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు 0 అయింది. మనం ఎవరు ఊహించలేదు అసలు. మరి 0 అవుతుందని అనుకోలేదు. 1, 2 అన్న సీట్లు వస్తాయనుకున్నాం, 0 అయిపోయింది. అక్కడి నుంచి అది పడిపోతుంది, ఇక మళ్ళీ లేవదనుకుంటే అది స్థానిక ఎన్నికల లోపల సడన్గా బీజేపీ కంటే బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది మనం ఊహించింది కాదు. ఆ వ్యాక్యూమ్లో అసలు లేవాల్సిన బీజేపీ లేవట్లేదు, పడుకుంది. ఇక రాదనుకున్న బీఆర్ఎస్ మళ్ళీ లేచింది అక్కడ. అవును. సో కాబట్టి రేపు పొద్దున మరి ఈమెమో అరే మాలాంటి కూడా పార్టీ నుంచి అభ్యర్థులను పెట్టాం, 10-15 మందిని పెట్టాం. కానీ ఒక టైం సరిపోలేదు. సడన్గా నోటిఫికేషన్ వచ్చింది ఒకటి. మేము కొత్తగానే వచ్చాం. గతంలో ఆ పార్టీ నడిపిన రాష్ట్రీయ లోక్దళ్ అనేది జాతీయ స్థాయిలో ఉన్నట్టు అన్నప్పటికీ మేము ప్రిపేర్డ్గా లేము. అప్పటికి జస్ట్ 2-3 మంత్స్ ముందు అనౌన్స్ చేసాం. ఎలక్షన్స్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మాకు కూడా మేము ఆశించిన స్థాయిలో మా క్యాండిడేట్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఈ అమ్మాయి అయితే అసలు అభ్యర్థులు పెట్టినట్టే లేదు. ఎవరో సింహం గుర్తున్నోడు మా వాళ్ళు అని చెప్పింది. ఆ తర్వాత ఆయన అధ్యక్షుడు ఫార్వర్డ్ బ్లాక్ లేదు, మాకు సంబంధమే లేదు, దాంతో మాకు సంబంధం లేదని చెప్పి ఇక మొత్తం గంపగుతో పోయి కాంగ్రెస్లో చేరినట్టున్నారు. సో ఇవన్నీ పాలిటిక్స్లో జరుగుతుంటాయి. బట్ నా ఉద్దేశంలో ఆ అమ్మాయికి హక్కు ఉంది. బట్ వ్యాక్యూమ్లో ఆమె వస్తుందారా అనేది ఇట్స్ హైలీ డిబేటబుల్. అది నాకైతే బీసీ కాన్సెప్ట్ ఇంత ఎమర్జీ ఉంది కాబట్టి అందులో ఈమె యాక్సెప్ట్ చేస్తారన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. ఎట్లుంటాయి పార్టీలు అంటే మీకు జ్ఞాపకం ఉంటే షర్మిల తెలంగాణ అమ్మాయి కాదు. అవును. ఇక్కడ తిరిగితే 1000 మంది పరిగెత్తారు ఆమెనుగా. అవును. ఇవన్నీ కూడా ఆశ్చర్యపోయి ఏంది అసలు పిచ్చి 1000 వెళ్ళా పరిగెత్తున్నారు. అదైనా డబ్బులు కదా మట్టియడానికి పరిగెత్తారు. కాస్త కూసా డబ్బులు అయిపోయినా కూడా మరి లేకపోతే అప్పుడు ఉన్నటువంటి నెసిటీ వల్ల కూడా పోయి దుకాణం సడన్గా ఎత్తేసి ఆంధ్రాకి వెళ్ళిపోయింది. మరి ఆ పార్టీ ఏమైందో తెలియదు. ఎందుకు వచ్చింది అనుకున్నట్టే అయింది, వదిలేసి వెళ్ళిపోయింది. ఈమె ఆంధ్ర పోతుందని కాదు, తెలంగాణ అమ్మాయి మన అమ్మాయి. అవును. ఈమె పోదు. కానీ ఈమె దగ్గర కూడా డబ్బులు ఖతం చేస్తారని నా భయం. సో పబ్లిక్ పాలిటిక్స్ ఎలా తయారంటే మీరు పొలిటికల్ పార్టీ అనే దుకాణం తెరిస్తే ప్రతి వాడు దే ఎక్స్పెక్ట్ మనీ ఫ్రమ్ యూ. ఓటరే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అవును. ఏమిస్తారు మాకు ఏమిస్తారు అడుగుతున్నారు కదా. జ్ఞాపకం ఉంటే జస్ట్ మనకు రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ 2 years కింద రాజగోపాల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఊరు బాయ్కాట్ చేశారు ఎలక్షన్స్. మీడియా పోయి మైకులు పెడితే అందరు పైలు ఇస్తున్నారు, ఎవరు రాలేదు మా అరికా అన్నారు. అవును. అని 3-4 గంటలకల్లా పోలోమంటే వెళ్ళిపోయారు. ఏంటంటే పోతున్నారు మరి అంటే వచ్చారు ఆల్రెడీ ఇచ్చారు అన్నారు. ఎవడు ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు ఇస్తే ఒక లెక్క ఇవ్వబోతే ఓటరే అట్లా తయారైపోయి అట్లా తయారైనాక పొలిటికల్ పార్టీస్ మీరు స్టార్ట్ చేస్తే మీ దగ్గర నుంచి కార్యకర్త ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఓటర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. మీరు నిలబడితే డబ్బులు అనేది మీ దగ్గర ఉంటే అది కథం అయ్యేంత వరకు మీ వెనక జనం ఉంటారు. అది అయిపోతే డబ్బులన్నా ఉండాలి, ఏదో పదవన్నా ఉండాలి, పవర్ ఉంటే ఏంటంటే ఒక ఆశ, ఏదో పని చేస్తారనో ఆశ ఉంటుంది. ఆ పదవి ద్వారా కూడా కొంత సర్వైవ్ కావచ్చు. బట్ ఏమైనా పదవి కూడా డబ్బులు లేని అంత ఈజీ కాదని నా అనుభవం. నా అనుభవంతో నేను నేర్చుకుంది, నాకు అర్థమైంది అంటే మీకు పొలిటికల్ పార్టీస్ నడపాలంటే మీకు పదవి ఉండాలి, దాంతోపాటు డబ్బులు కూడా ఉండాలి. ఈ రెండే కాస్త యాక్సెప్టెన్స్ వస్తుంది పబ్లిక్లో తప్ప జస్ట్ లైక్ దట్ మీరు ఇవాళ పొద్దున దేశాన్ని ఉద్ధరిద్దామని అయితే బయలుదేరి ఓ పొలిటికల్ పార్టీ రిజిస్టర్ చేసుకుంటే 120లో 121, 122 అవుతుంది. ఓకే సార్, చూసుకున్నట్టయితే 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉందా? లేకపోతే ఎన్డీఏకి సంబంధించి చూస్తే కొంచెం పాజిటివ్గా ఉంటుంది అండ్ ఎందుకంటే అస్సాం సంబంధించి చూస్తే అస్సాం ఎలాగైనా కొడతామని వాళ్ళు చెప్తున్నారు. బెంగాల్ సిచ్యువేషన్ ఎలా ఉంది? దాంతోపాటు తమిళనాడులో విజయ్ ఫ్యాక్టర్ ఎలా ఉండబోతుంది? ఒకటి బెంగాల్లో దీనికి కొద్దిగా ట్రబుల్ ఉన్నట్టుంది ఈసారి. రకరకాల కారణాలు. ఒక కారణం ఏంటంటే 1,20,00,000 ఓట్లు తీసేశారు ఎస్ఐఆర్ పేరు మీద. 1,20,00,000 అది మామూలు విషయం, అసలు మామూలు నెంబర్ కాదు కదా. అది ఎంత పెద్ద నెంబర్ అది. అది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది? జనం అనడం ఏంటంటే దీదీని ఎఫెక్ట్ చేస్తారు. సో అది జరిగితే మరి ఆమె ఈసారి చాలా టఫ్ టైమ్స్ని ఎదుర్కొంటుంది. బీజేపీ కావాలని ఒక గేమ్ ప్లాన్ ప్రకారం కొడుతుంది అక్కడ.
సో లాస్ట్ టైం కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు. అవును. బట్ ఈసారి వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి, మార్జినల్ కనపడుతున్నాయి. పెద్ద మ్యాసివ్ విక్టరీ ఉండదు, బట్ మార్జినల్గా అయితే కనపడుతున్నాయి. ఇక్కడ తమిళనాడులో ఆశించిన స్థాయిలో విజయ్కి ఓట్ బ్యాంక్ లేదు. ఎంత క్రౌడ్స్ వచ్చినా ఇవి వచ్చినా నాకు తెలిసి ఆయనకి 35 to 40 మధ్యనే సీట్లు వస్తాయి తప్ప కింగ్ మేకర్ కింగ్ మేకర్ అవుతాడు. కింగ్ మేకర్ అవుతాడు. కింగ్ కాలేడు. నేనైతే ఏడీఎంకి వెళ్తున్న తర్వాత వీక్ అయిపోయిందని మనకు తెలుసు కదా. కొంతమంది లీడర్స్ ఇప్పుడు మధ్య బాగానే మీటింగ్స్ అవి పెట్టి కాసు కూసు ర్యాలీ చేస్తున్నారు, కానీ బట్ స్టిల్ స్టాలిన్కు ఉన్న హోల్డ్ ఏడీఎంకి లేదు. అన్ఫార్చునేట్లీ జయలలిత లాంటి లీడర్ అందులో లేదు, అంటే ఎమర్జ్ కాలేదు. మీకున్న ఒకే ఒకటి ఎమర్జ్ అయిన వాడు కొత్తగా విజయ్. ఆ విజయ్ని వీళ్ళు రకరకాలుగా ఎమ్మడబడ్డారు. ఆఖరికి వైఫ్తో కూడా డైవర్స్ ఇప్పించి అందరూ కూడా మళ్ళీ త్రిషాని ఎంటర్ చేశారు. త్రిష కేసు ఒకటి పెట్టారు, వేరే కేసులు పెట్టాడు. అసలు ఆయన ర్యాలీ ప్రతి ర్యాలీలో పోలీస్ కేసులే నానా బీభత్సం చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఏదేమైనా దాని పాపులారిటీని మనం కాదలేం. బట్ అది మీరు అన్నట్టు కింగ్ ఆల్రెడీ, కానీ కింగ్ మేకర్ అవుతాడు. 35 to 40 సీట్స్ వస్తాయని నా అనాలిసిస్. ఏ అనాలిసిస్ కరెక్ట్ ఉంటుంది కానీ చూద్దాం, అట్లా చూడటానికి అట్లా అనిపిస్తుంది. సరిగా పుదుచ్చేరిలో మీకు తప్పనిసరిగా స్టాలిన్ వాళ్ళ పార్టీ ఉంటుంది. అండ్ దెన్ కేరళకు వచ్చేవరకల్లా వీళ్ళ థర్డ్ టైం వస్తాడా అనిపిస్తుంది. ఎవరు పినరయి విజయన్. అది ఆశ్చర్యం, ఎందుకంటే వాళ్ళ మీద నెగటివ్ లేదు, కరప్షన్ ఛార్జెస్ లేవు. ఐ డోంట్ నో, బట్ థర్డ్ టైం కూడా అతనే వచ్చే పరిస్థితి కనపడుతుంది. యాక్చువల్లీ అది ఎప్పుడు కూడా ఒకసారి ఒక పార్టీని ట్రెడిషనల్గా కేరళ ఇస్తూ ఉంటుంది. అది కనపడట్లా. అది ఎందుకో విజయానికే ఎక్కువ అనిపిస్తుంది మన బయట నుంచి. ఆయన అక్కడ పోయి అనలైజ్ చేసింది కాదు, ఏ వార్తలు చదివి ఇతర విశేషాలు అబ్జర్వ్ చేస్తే. అక్కడ హేమంత్ బిశ్వా శర్మ మళ్ళీ వస్తాడు. అతన్ని ఆపలేరు. ఈజ్ అ పవర్ఫుల్ మ్యాన్. తగ్గితే కాస్త మెజారిటీ తగ్గుతున్నాం అని, బట్ హీల్ కమ్ బ్యాక్. సో ఓవరాల్ పిక్చర్లో కాంగ్రెస్ కొంచెం అంటే ఎక్కడ చెప్పుకోదగ్గ ప్రభావం కనపడట్లేదు. ఇంకా నన్ను అడిగితే అక్కడే బెటర్ ఉంటుంది. కేరళలో 1 or 2 ప్లేసెస్లో వాళ్ళది ప్రెజెన్స్ కనపడుతుంది, కానీ బట్ ఆన్ ద హోల్ కాంగ్రెస్ ఆశించే స్థాయిలో వాళ్ళ పెర్ఫార్మెన్స్ లేదు. ఇంతమంది చెప్పిన ఎగ్జాంపుల్ అదే. ఉన్నప్పుడు కూడా పోతాయని కొత్త సంఖ్య దేవుడు అవి కూడా పోతాయి, ఉన్నవి కూడా కోల్పోయే పరిస్థితి ఆ పార్టీ. ఎందుకంటే సమ్ కైండ్ ఆఫ్ అంటే ఐ డోంట్ నో దాన్ని ఏమంటారు మరి, అందులో క్రైసిస్ అయితే ఉంది. అవును, ఎందుకంటే సార్ ఎన్డీకి సంబంధించి ఎంతో కొంత ఎన్డీఏ ఈసారి రాదు అనుకున్నప్పటికి కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే రాహుల్ గాంధీ ఎమర్జీ కాలేకపోతున్నారు? ఎందుకంటే వరుసగా ఇన్ని సంవత్సరాల నుంచి బీజేపీ గెలుస్తూనే ఉంది అక్కడ. బట్ ఇంకా నెక్స్ట్ వస్తారు అంటే కుంచుకుపోతున్నారు, తక్కువైపోతున్నారు తప్ప పెరిగే పరిస్థితి ఎందుకు ఉండట్లేదు? ఈ కారణం చేతను పాత కోటరీ అంతా పోయింది. అప్పుడున్న స్టాల్వర్డ్స్ లేరు. సోనియా గాంధీ ఏజ్ ఎక్కువైపోయింది. మీకు అప్పుడున్న ప్రణబ్ ముఖర్జీ చనిపోయాడు. ఆజాద్ పార్టీ వదిలి వెళ్ళిపోయాడు. తర్వాత దిగ్విజయ్ సింగ్ని పక్కకు పెట్టారు వీళ్ళు. అప్పుడు కింగ్ మేకర్గా ఉండి పొలిటికల్ అడ్వైజర్ ఉన్నటువంటి అహ్మద్ పటేల్ చనిపోయాడు. సో మీకు చిదంబరం అక్కడ ఉన్నాడు, కానీ ఆయన పెద్ద సలహా అనిపించట్లేదు. సో ఆ పాత కోటరీలో ఉన్న సభ్యులు చాలామంది, మెజారిటీ పీపుల్ అయితే ఇన్యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు కొత్త కోటరీ క్రియేట్ అయింది రాహుల్ గాంధీకి. వేణుగోపాల్ కావచ్చు, లేకపోతే మన స్టేట్కి చెందిన రాజు గారు కావచ్చు. కొత్త కోటరీ ఆల్ టుగెదర్ న్యూ కోటరీ క్రమక్రమంగా పాతదాన్ని రిప్లేస్ చేసింది. అవి వీళ్ళు ఎఫెక్టివ్ కోటరీగా కనపడట్లేదు. వాళ్ళు పాత వాళ్ళు ఎవరు కింగ్ మేకర్స్ వర్చువల్లీ. అంత ఊపే లేదు అసలు ఈ కొత్త వాళ్ళ దాంట్లో. సో ఏ కారణం చేతనో ఆయనకు ప్రాపర్ గైడెన్స్ కూడా దొరకట్లేదు. ఒకటి ఆల్ సెడ్ అండ్ డన్, రాహుల్ గాంధీ ఒకప్పటి లీడర్ కాదు, ఎమర్జ్ అయ్యాడు. ఆయన పబ్లిక్లో పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల సమస్యలు అర్థం చేసుకోవటం, దాని మీద రియాక్ట్ కావటం, కనెక్ట్ కావటం మొదలుపెట్టాడు. అయినా సరిపోవట్లేదు. అంటే దేశవ్యాప్తంగా చేసినప్పటికి కూడా ఇన్స్పైర్ చేయలేకపోతున్నాడు. దీదీ ఉంది, ఏమాత్రం కమిటెడ్ చెప్పండి కాంగ్రెస్కి ఉందంటే ఉంది. బీహార్ ఆయన ఉన్నట్టున్నాడు, పోయాడు, బీజేపీ చేరాడు, ఇప్పుడు రాజ్యసభ అయిపోయింది దానికి. ఆయన బదులు ఇంకో కొత్త సీఎం వస్తున్నాడు అక్కడ, నితీష్ కుమార్. చెప్తున్నాం మీకు, ఒకప్పుడు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రబాబు గారు వెళ్ళిపోయాడు అందులోకి, ఆ కూటమిలోకి. ఇది థ్యాంక్స్ టు జనసేన కంటే ముందు ఆయనకు ఎంట్రీ కూడా లేదు. జనసేన పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు ఎంట్రీ కూడా దొరికింది. ఇప్పుడు ఆయన శాసించే స్థాయికి వచ్చాడు ఆయన స్థానాల వల్ల. అది మనం ఆయన కూడా ఊహించున్నాడు అట్లా తనకు ఆ స్థానం వస్తారు. ముందు అసలు
లోబలిపోవడానికే జనసేన దారి లేదు అన్న పరిస్థితి నుంచి. దారి లేని పరిస్థితి నుంచి ఉమ్. జనసేన పట్టుకొని ఆయన పోవాల్సిన పరిస్థితి వస్తే ఇప్పుడు ఆయన డామినేట్ చేసి అమరావతికి కానీ మరికొన్ని ప్రాజెక్ట్స్కి కానీ ఈవెన్ ఎయిర్పోర్ట్స్ కొత్త వాటికి కానీ ఉమ్. ఆయన అనుకున్న స్థాయిలో ఫండ్స్ చేసుకుంటున్నాడు. ఉమ్. అది తెలంగాణలో జరగట్లేదు అండి. అవును, అది 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 ఇక్కడ లేని పరిస్థితి అసలు ఇక్కడ ఏమీ లేదు. అది వాడు ఏది అడిగితే అది ఇస్తున్నారు. ఇస్తున్నారు. సో ఇదంతా ఓవరాల్గా కాంగ్రెస్కి అనుకూలమైన వాతావరణం ఎందుకో వాళ్ళు బిల్డ్ చేయలేకపోయారు. ఓకే. నాకు ఇప్పటికి కూడా నాకు అభిప్రాయం ఏంటంటే ఈయన కంటే ఆ మాట మన అనకూడదు, ఉమ్. ఉమ్. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇష్టంతో అనుకుందామని మనకెందుకు కానీ ఆ అమ్మాయి బెటర్ లీడర్. ఎవరు ప్రియాంక గాంధీ. ప్రియాంక గాంధీని ముందు పెడితే మొత్తం షేక్ చేస్తుంది ఆ? ఈవెన్ బీజేపీని కూడా. వాళ్ళ అమ్మమ్మ అమ్మమ్మ నాయనమ్మలాగా. ఆమె ఫేస్ వాల్యూ ఉంది, స్పీకరు ఉమ్. మంచి స్పీకరు మనం చూసాం. అవును, ఇందిరాగాంధీ పోలికలు ఉంటాయి ఈవెన్ అమ్మకి. అసలు పార్లమెంట్ కూడా అద్భుతంగా మాడుతుంది. ఉమ్. అండ్ ఇందిరాగాంధీ పోలికలు పోలికలు ఉన్నాయి ఈ అసలు. పబ్లిక్ ఎట్లుంటారు, మన పబ్లిక్ పొలోని పరిగెత్తుతూ ఉంటుంది కదా ఒకసారి ఎక్కడన్నా ఇగ్నిషన్ స్టార్ట్ అయితే. సో ఆ Okay. అమ్మాయి బెటర్ లీడర్. బట్ ఏ కారణం చేతనో ఉమ్. మదర్ ఒప్పుకున్నట్లేదు. గతంలో కూడా చాలా మంది సజెస్ట్ చేసినట్టున్నారు. ఓకే. కానీ ఆమె వచ్చి ఉంటే మీకు అసలు ఆల్ టుగెదర్ ఈ రాహుల్ గాంధీ బదులు ఆమె బాగా emerge పెద్ద లీడర్ అయ్యేది. అంటే ఇంపాక్ట్ ఉంటుంది, పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. మనకి సంబంధించిన సబ్జెక్ట్ కాదు వాళ్ళు. సరే. సార్, మరొక అంశం ఏంటి, రీసెంట్గా చూస్తే అమరావతిని శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి చేశారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అంటూ ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొచ్చాడు. మచిలీపట్నము, అమరావతి, మచిలీపట్నము, విజయవాడ, గుంటూరును కలిపి మావిగన్ చేయాలని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా కొంచెం దాని మీద ఒక వ్యాసంలో కొన్ని తప్పుడుగా ఇలా మాట్లాడారు అని చెప్పి కూడా చేస్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ రాజధాని గొడవ ఏంటి? ఎందుకంటే రాజధాని గురించి ఎంత కొట్టుకోవాల్సిన అవసరం ఉందా? ఒకసారి ఇప్పుడు నిజంగా మావిగానంటే ఆయన 5 years ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్ ఈ సినారియోని ఏపీలో? అన్నసరి కాంట్రవర్సీ అది. ఇప్పుడు 5 ఏళ్లలో వాళ్ళు ప్రమోట్ చేయడానికి నిజానికి అనుకున్న స్థాయిలో వాళ్ళు ఆ క్యాపిటల్ క్రియేట్ చేసి ఉంటే నెక్స్ట్ వాళ్ళు వచ్చి మార్చే పరిస్థితి ఉండేది కాదు. ఎందుకో స్లో డౌన్ అయ్యారు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అప్పుడు అనుకున్న స్థాయిలో పూలప్ చేసినా కూడా ల్యాండ్ ఉండి కూడా దాన్ని కన్స్ట్రక్షన్ చేయలేకపోయారు అప్పుడు చంద్రబాబు గారు ఉన్న పరిస్థితిలో. ఇప్పుడు జగన్ వచ్చాడు, మరి ఆయనన్న ఈ 5 ఏళ్లలో 3 రాజధానులు అనుకున్న పద్ధతిలో డెవలప్ చేసి వదిలిపెట్టాల్సి ఉండే. ఆయన చేయలేదు. ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, కానీ ల్యాక్ ఆఫ్ విల్ కావచ్చు, అయ్యడం. బట్ మొత్తానికి దాన్ని కాదని 3ని ప్రమోట్ చేశాడు కదా, కర్నూలు, విశాఖపట్నం అండ్ ఇదే అమరావతిని. మరి ఇది సక్సెస్ కాలేదు. యాక్సెప్టెన్స్ కూడా ఎందుకు వైడర్ యాక్సెప్టెన్స్ రాలేదానికి. మళ్ళీ వాళ్ళు ప్రజలంతా అదే రైతుల ధర్నాలు సంవత్సరాల కొద్ది చేశారు. అప్పుడు మనం చూసాం. వాళ్ళకు మళ్ళీ ఇల్లు కొట్టి అయితే తర్వాత వచ్చిన దాంట్లో మళ్ళీ చంద్రబాబు రావడం వల్ల ఇప్పుడు కేంద్రం సహకరించడం వల్ల మీకు చాలా ర్యాపిడ్గా అక్కడ క్యాపిటల్ సిటీ కన్స్ట్రక్ట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టారు. వాళ్ళు ఉన్నాయి, నెక్స్ట్ టైం వస్తారు రారు దేవుడికి, కానీ స్టేటే ఉన్నారు వీళ్ళు. మళ్ళీ ఒక టైం స్టేటే ఉన్నారు. జగన్ ఎందుకో పుంజుకున్నట్టు కనపడట్లేదు ఆయన. సో దానివల్ల 10 years ఇస్ ఎ గుడ్ టైం టు బిల్డ్ ఏ న్యూ క్యాపిటల్. సో వాళ్ళు పట్టుబెట్టారు. పార్లమెంట్ ద్వారా చట్టం తెచ్చుకున్నారు, ఎవరు మార్చకుండా. అంటే ఆయన అంటాడు, మీరు అసెంబ్లీ ద్వారా చట్టం చేసినప్పుడు నేను కూడా చేయలేనా అన్నాడు. మారే అవకాశం ఉంది, అసలు అవకాశమైనా ఉంటుంది. తన మళ్ళీ గెలుపుతాడు, ఊరుకుంటాడా? గెలుపుతాడా? గెలుపుతాడు. ఊరుకునే వ్యక్తి కాడు, కానీ వస్తాడని అనుకోను. పెద్ద ఎందుకో అన్ఫార్చునేట్గా 2nd term రాకుండా అయిపోయాడు. ఎన్నో పథకాలు చేసా, మీట్ వస్తే అది వస్తే, ఒక్కడి అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడ్డాయి, లక్షల కొద్ది ఓట్లు ఇట్లా వచ్చి పడతాయి అనుకున్నాడు. కానీ అహంకారం వల్ల కోల్పోయాడు అనుకుంటాను. ఎందుకంటే నేను అప్పుడు తిరుపతికి వెళ్ళా. అక్కడ తిరుపతిలో అన్ని హోర్డింగ్స్ ఉన్నాయి మొత్తం, సిద్ధం సిద్ధం అని. ఏం సిద్ధం, సిద్ధం అయ్యా అని అప్పుడు పెట్టాడు జగన్ పోస్టర్స్. అయితే ఆ తర్వాత ఈ క్రిటిసిజం వచ్చినట్టుంది, మేము సిద్ధం అని పెట్టాడు. అంటే తనొక్కడే అంతా తానే అన్నట్టు సిద్ధం అంటే నేను రెడీ అని తన పేరు మీద ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అన్నింటిలో ఆయనే సర్వంతరాయంలో వ్యాపించి దానివల్ల దెబ్బతిన్నాడు. అది ఎవరో చెప్పినట్టున్నారు మనం అనుకున్నట్టే. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పోస్టర్స్ అని మేము సిద్ధం అని వచ్చాయి, మేము సిద్ధం అని. అంతవరకు కాంప్రమైజ్ అయ్యాడు. అది అతన్ని దెబ్బతీసింది అనుకుంటాం. ఇక్కడ కేసీఆర్ కొడుకు మన మళ్ళా రాకపోవడానికి కేటీఆర్ అహంకారం కారణం. ఏముందో 10 seats వస్తే ఉల్టా అయిపోయేది వ్యవహారం. అది దానికి అదే సేమ్ జగన్కి ఎంత అహంకారం ఉందో ఈ బాబుకి కూడా అంత అహంకారం ఉంది తెలంగాణలో, కేటీఆర్ కూడా. ఆ కారణం చేత ఆయన తండ్రిని అధికారం కోల్పోయేటట్టు చేశాడు, ఇంట్లో పడుకునేటట్టు చేశాడు నా ఉద్దేశం. మేబీ రాంగ్, ఐ మేబీ కరెక్ట్. బట్ నాకు వాళ్ళ గురించి మీరు అన్నట్టు అందరికి తెలుసు కాబట్టి ఆ పిల్లలకు చాలా అహంకారం, ఆ తండ్రికి లేదంతా, వీళ్ళకి ఆ పిల్లలకి చాలా అహంకారం ఉంది. సో అది ఒక కారణం, వన్ ఆఫ్ ది రీజన్స్. 100 కారణాలు ఉండొచ్చు, వన్ ఆఫ్ ది రీజన్స్ అది. జగన్ కూడా అంతే, 100 కారణాలు ఉండొచ్చు, వన్ ఆఫ్ ది రీజన్స్ ఆయన అహంకారం.
ఇవి వాళ్ళ యొక్క అధికారాన్ని కోల్పోయేటట్టు చేస్తాయి. సో నా ఉద్దేశంలో అధికారంలోకి వస్తే కలుపుతాడు, అందులో అనుమానం లేదు. ఆ లోపల దీన్ని ఫినిష్ చేసే ఆలోచనలో చంద్రబాబు గారు ఉన్నారు. ఒకసారి ఎస్టాబ్లిష్ అయ్యి పార్లమెంట్ ద్వారా మీరు అన్నట్టు పార్లమెంట్ ఎంత చట్టం చేసినా లేదు మేము మారుస్తున్నామని అసెంబ్లీ రిజల్యూషన్ చేస్తే మీరు ఏం చేస్తారు మీరు? అంతే కదా. సో ఆ అధికారం ఉంటుంది, ఆయనకు అవకాశం ఉంటుందేమో కానీ బట్ దాని జోలికి పోకూడదు, అన్నెసరీ కాంట్రవర్సీ. యాక్చువల్లీ నేను ఒకటి ఏంటంటే ఆయన అన్నట్టుగా ఏంటది మా అంటే ఏంటి మావిగన్ మచిలీపట్నం కదా, విజయవాడ. సో నేనంటే విజయవాడ మచిలీపట్నం అమరావతి లాగా మావిగన్ అన్నాడు కదా. అసలు యాక్చువల్లీ మీ జ్ఞాపకం ఉంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడినప్పుడు కర్నూలు రాజధాని ఉండే, హైదరాబాద్ ఇక్కడ మనకు రాజధాని ఉండే, రెండింటి కలిపారు. ఎందుకు కలిపారు? క్యాపిటల్ సిటీ కోసం కలిపారు మోస్ట్ ఆఫ్ ది ఆంధ్రాస్ అంతా. ఇప్పుడు క్యాపిటల్ లేదు అసలు, కర్నూలు ఏం కర్నూలు టెంటలో పరిపాలన చేసుకోవాల్సిన పరిస్థితి. ఇట్ వాజ్ టూ స్మాల్ ఏ టౌన్ అప్పట్లో. ఇప్పుడే కర్నూలు చిన్నగా ఉంటుంది, ఇంకా చిన్నగా ఉంటుంది అంతే. 56లో కంటే ముందు ఎంత చిన్నది ఉండాలి కర్నూలు. అక్కడ వాళ్ళకి రాజధాని ఇస్తే గిలేలు కొట్టుకున్నారు వాళ్ళు. హైదరాబాద్ వచ్చిందాక ఆగలేకపోయారు. హైదరాబాద్ మీద ఫోకస్ చేసి డెవలప్ చేస్తే తర్వాత నష్టం జరిగింది, మళ్ళీ నువ్వు పోయి అమరావతి ఎత్తుకోవాల్సి వచ్చింది కదా. సో ఇప్పటికైనా అది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ, నా ఉద్దేశం చెప్తున్నా, సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ కావాలి. సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ అయ్యి హైదరాబాద్తో సమానంగా మీరు ఆలోచించే పరిస్థితి ఉండాలి. మీరు వరంగల్ ఉన్నారనుకోండి, ఏముంది హైదరాబాద్లో అన్ని నాదరు ఉన్నాయనుకునే పరిస్థితి ఉండాలి. సో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఇట్లాంటి ఖమ్మం, ఆదిలాబాద్ కాకపోయినా అది అడవి ప్రాంతం కానీ ఖమ్మం ఇట్లాంటి నగరాలని కూడా ప్యారలల్గా అట్లీస్ట్ హైదరాబాద్లో 50% డెవలప్ అయినా ఆ మైగ్రేషన్ అయిపోద్ది. అట్లా డెవలప్ కాదు, సెటిలైట్ టౌన్స్ అంటారు వాడిని. సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తే అసలు మైగ్రేషన్ తగ్గుద్ది. అది ఇట్ హ్యాస్ టు బి ఫోకస్ ఫర్ ఆల్ ది గవర్నమెంట్స్, అక్కడ కానీ ఇక్కడ కానీ. అక్కడ మెట్రో రావాలా, అక్కడ కూడా షాపింగ్ మాల్స్ రావాలా, డెవలప్మెంట్ తీసుకొస్తే ఎవడు పోతాడు? పరిగెత్తుకొని హైదరాబాద్ ప్రతివాడు పోడు కదా. సో అందువల్ల ఆ విధమైన డెవలప్మెంట్ అనేది అవసరం, ఆంధ్రాకైనా అవసరమే, ఇక్కడే అక్కడ కూడా విశాఖపట్నం డెవలప్ కావాలి, అక్కడ కూడా రాజమండ్రి డెవలప్ కావాలి, మచిలీపట్నం డెవలప్ కావాలి, ఇది కావాలి సమానంగా. క్యాపిటల్తో అమరావతి సమానం డెవలప్ అయితే ఇక మైగ్రేషన్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాదు ఎట్లయితే ఈరోజు సఫికేట్ అవుతుందో డ్యూ టు మైగ్రేషన్ అండ్ ప్రెషర్, పాపులేషన్ దీనివల్ల, అట్లాంటి ప్రెషర్ అనేది అమరావతి మీద పడకూడదు. పడకుండా సాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేయడం మంచి కాన్సెప్ట్. అది జగన్ చెప్పేది మంచి కాన్సెప్టే, కానీ పబ్లిక్ సిద్ధంగా లేరు దానికి. క్యాపిటల్ అనగానే మాకు ఆన్ పార్ విత్ హైదరాబాద్ ఉన్న లెవెల్లో ఉన్నారు, అంతకంటే పెద్దగా ఉండాలనుకుంటున్నారు. అది తప్పేం లేదు. సుప్రీంకోర్టు కొన్ని ఏదైతే మతం మారిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించదు అని చెప్పి దాని మాట్లాడిన పరిస్థితి, దానికి రకరకాలుగా మాటలు అంటే మందకృష్ణ మాదిరి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో బ్రాహ్మణ సంఘాలు కూడా కొంచెం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే దళిత వర్సెస్ బ్రాహ్మణ దానికి సంబంధించి కొంత మాటలు నడుస్తున్న పరిస్థితి. ఎలా చూస్తారు సార్? ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే ఆ తీర్పు అవ్వచ్చు, లేకపోతే వీళ్ళకి జరుగుతున్న మాటలు మీరు ఎలా చూస్తారు? ఇది పాతదే నాకు తెలిసి, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎప్పుడో వచ్చింది. క్రిస్టియన్గా మీరు కనుక దాంట్లో అప్లికేషన్లో మీరు రాస్తే యూ కెనాట్ అవైల్ ది ఫెసిలిటీ గివెన్ టు ఎస్టీస్ అండ్ ఎస్సీస్ అనేది చాలా పాతది. మేము సర్వీస్లో చేరేప్పుడు కూడా ఉంది అది. సో వాళ్ళు ఏంటంటే క్రిస్టియన్ అయ్యిండి కూడా డైలీ చర్చికి పోతూ ఉండి కూడా వాళ్ళు రాసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో మేము ఎస్సీలమని రాసుకునేవాళ్ళు. ఎస్సీ అంటే డెఫినెట్గా ఆ ప్రివిలేజ్ వచ్చేస్తుంది, అట్లా అవైల్ చేసుకున్నారు. అది తప్పని చెప్తాం సుప్రీంకోర్టు. నిజంగా కూడా తప్పే కదా. క్రిస్టియన్ ఉండి మతం ఆడ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ లేదు నాది లైక్ ఎస్సీ ఫెసిలిటీ కూడా కావాలంటే ఎట్లా? ఈ మధ్యకాలంలో మేము అంటే నేను కామెంట్ చేయకూడదు ఆ రకంగా, నేను బ్రాహ్మణ్ కాబట్టి, కానీ బట్ స్టిల్ నేను ఏమంటున్నానంటే ఎస్సీలు రిజర్వేషన్స్కి ఎలిజిబుల్, ఎస్టీలు రిజర్వేషన్కి ఎలిజిబుల్. అందులో క్రీమీ లేయర్ పెట్టాలి వీళ్ళు. క్రీమీ లేయర్ అంటే ఒకే ఫ్యామిలీ 10 మంది ఐఏఎస్లు 10 మంది ఐపీఎస్లు ఉంటా అంటే ఎట్లా? అది అందరికీ ఎట్లయితే వర్గీకరణ మనం యాక్సెప్ట్ చేసామో, మనం సపోర్ట్ చేసామో, ఎస్సీల వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ జాబ్స్ కానీ కావాలన్నాం. ఒక్కొక్క వర్గానికి అసలు అది రిజర్వేషన్ కూడా అందరినీ పరిస్థితుంది. అదే పద్ధతిలో మనం ఇప్పుడు కొత్తగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సుప్రీంకోర్టు కామెంట్ చేస్తున్నారు, క్రీమీ లేయర్ గురించి కూడా కామెంట్ చేస్తుంది. అంటే నువ్వు 8 lakhs ఎబో నీకు ఇన్కమ్ ఉంటే రిజర్వేషన్ ఎందుకు పోయి? నీకు డబ్బులు ఉన్నాయి, నీకు ఉన్నాయి కదా. సో అట్లా ఇది ఆలోచించాల్సిన క్రీమీ లేయర్ ఇంట్రడక్షన్ కూడా, అది ఏ రిజర్వేషన్ రేపు పొద్దున బీసీ రిజర్వేషన్ క్రీమీ లేయర్ గురించి మీరు ఆలోచించాలి. ఎవరికి కావాలి? మోస్ట్ డిజర్వింగ్ పర్సన్కి రిజర్వేషన్ కావాలి, అది జరగాలి అన్నదే ఒకటి. ఇంకోటి మీరు అన్నట్టు ఈ వర్గాలు ఖచ్చితంగా కూడా మీరు అది మీరు ఆ ఫెసిలిటీ వాడుకుంటున్నప్పుడు మీరు క్లెయిమ్ చేయకూడదు. మీరు ఎట్లా అవుతారు? ఇప్పుడు మందుల శామ్యుల్ ఉన్నాడు, మరి ఆయన పేరే మందుల శామ్యుల్, అవును, ఇట్స్ ఏ క్రిస్టియన్ నేమ్. అవును, నాకు తెలిసి ఆయన నేను బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మా క్రిస్టియన్ మైనారిటీ వింగ్కి అధ్యక్షుడు ఆయన.
అవును. మరి నువ్వు రిజర్వేషన్ ఎస్సీ తీసుకుంటే ఎమ్మెల్యే అవుతుంది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? నేను నువ్వు ఎమ్మెల్యే కావాలి మేము కోరుకుంటాం ఒక మిత్రుడుగా. ఐ లైక్ దట్ ఫెలో, ఎందుకంటే నాకు పర్సనల్ మిత్రుడు. మిత్రుడు. అయితే పాపం పేద కుటుంబం నుంచి వచ్చినవాడు, ఈ డిజర్వ్స్ టు బికమ్ ఎమ్మెల్యే. కానీ మీరు ఆ స్టేటస్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు, ఈ స్టేటస్ ఎట్లా క్లెయిమ్ చేస్తారు? ఇది నథింగ్ బట్ మిస్గైడింగ్ అథారిటీస్ కదా. అది చేయకూడదు. సుప్రీంకోర్టు కరెక్టే కామెంట్ ఇచ్చిన విషయాలు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా దాన్ని ఇంకా ముందుకు పోయి నేను ఏమన్నానంటే క్రీమీ లేయర్ కూడా ఇంటూ చేయాలంటాను. అవును, క్రీమీ లేయర్ కూడా అవసరం సొసైటీలో. ఎందుకంటే ఎందుకు అవసరం అయితే రిజర్వేషన్ ఎందుకు అవసరం అవుతాయి అంటే ఆ సెక్షన్స్ ఆఫ్ పీపుల్కి ఇప్పటికి కూడా మీకు కాన్స్టిట్యూషన్ అందించినటువంటిది కానీ డెవలప్మెంట్ బెనిఫిట్స్ కానీ పూర్తిగా అందాక వాళ్ళు సఫర్ అవుతున్నప్పుడు క్వశ్చన్ ఆఫ్ రిజర్వేషన్ అరైజెస్. అప్పుడు మీరు మరి ఎవరు డిజర్వింగ్ వాళ్ళకే పోవాలి కానీ అవసరం లేనివాడు వాళ్ళ కుటుంబంలో 4 ఐఏఎస్ ఐపీఎస్లు ఉంటాయి, ఎందుకంటే వాడికి రిజర్వేషన్? సో ఇది ఆలోచించాల్సిన విషయమే. ఓకే. అండ్ కామెంట్ ఆన్ బ్రాహ్మిన్స్ కానీ కామెంట్ ఆన్ ఎస్సీస్ కానీ అన్వారంటెడ్. అది ఎందుకు? మనందరం అందరూ కూడా సేమ్ బ్లడే. నేనేమో లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాల నుంచి వచ్చినవాడిని. అవును, నాకు ఈ బ్రాహ్మణ్ అని కానీ పట్టించుకో అందరూ సమానం, అందరికీ కూడా డెవలప్మెంట్లో పార్టిసిపేట్ ఉండాలి. కుల మత విభేదాలు, సెక్యులర్ థింకింగ్, మన సెక్యులర్ థింకింగ్. నేను పెద్ద హిందుత్వ ఫిలాసఫీ కానీ లేకపోతే ఇట్లాంటివి కానీ నేను ఒప్పుకోరు. నేను హిందూ, నేను ముస్లిం, ఇది తప్పదు. అందరూ వార్న్ ఈక్వల్. ఆ రైట్స్ డెవలప్మెంట్ కూడా అట్లీస్ట్ మన కంట్రీలో, ఎందుకంటే మనం సెక్యులర్ అన్నాం కదా. సెక్యులర్ మనం అనకపోతే వేరే విషయం. మన కాన్స్టిట్యూషన్లోనే మనం సెక్యులర్ అనే వాటిని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఒకసారి మనం సెక్యులర్ అన్నాక అందరు ఈక్వల్ ఉండాలి. అందరికీ ఆ ఫలాలు అనేది, అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా రావాలి. అది మనం ఒకప్పుడు అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్లో అది కాంటెంప్లేట్ చేశాడు ఆయన. అవును, అందరు కూడా ఒక 20 years కల్లా ఇది పోతుంది అనుకున్నాడు. ఆయన రిజర్వేషన్స్ కూడా ఎక్కువ రోజులు పెట్టలే, 10 or 20 years పెట్టాడు నాకు జ్ఞాపకం. ఆ తర్వాత అవసరం లేదన్నాడు. ఎందుకంటే అప్పటికల్లా ఈ దేశం అందరినీ సమానంగా చూస్తుంది, అందరికీ అభివృద్ధి ఫలాలు అంతే అని అనుకున్నాడు ఆయన. కానీ రాలే. పొలిటికల్ వెపన్ అయిపోయిన తర్వాత అన్ని పార్టీలకు ప్రతి వాడు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఆ ఓట్లు దండుకోవడం, వాళ్ళని మోసం చేయడం, ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. సిన్సియర్గా ఎవరు కూడా ఈ వర్గాల యొక్క అభివృద్ధి కోసం ఆలోచించిన వాళ్ళు ఎవరు లేరు. ఏ పొలిటికల్ పార్టీ కూడా వెపన్ కింద ఆ ఓటు బ్యాంకును వాడుకుంది తప్ప ఎప్పుడు కూడా నిజంగా అంబేద్కర్ స్పిరిట్లో వాళ్ళ గురించి ఆలోచించిన అయితే నాకైతే కనపడలేదు. సో అది ఇప్పుడు కూడా వారందరూ ఆలోచించాలి సీరియస్గా. ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే అందశ్రీ గారి సన్మాన సభలో రేవంత్ రెడ్డి గారిని పొగిడిన మోత్కుపల్లి గారు కొత్త ఒక వేదిక తీసుకొని ముందుకు వస్తున్నారు. మాదిగ మహాశక్తి అని చెప్పి ఒక ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి ఆయన డైరెక్ట్గా ఘాటు వ్యాఖ్యలు చేశారు మొన్న నా ఇంటర్వ్యూలోనే. బట్టి ఇంట్లో 2 ఇస్తారు, వివేక్కి 3 ఇస్తారు, ఎస్సీలకు సంబంధించి మొత్తం వాళ్ళు తీసిపోతే మేమేం చేయాలి, అడుక్కు తినాలని కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎలా చూస్తారు సార్ నిజంగా? సీనియర్ మోస్ట్ మోత్కుపల్లి సీనియర్ మోస్ట్ లీడర్. పాపం డౌన్ ట్రాడన్ ఈ వింగ్స్ నుంచి మా జాతి ఇక్కడే ఉండాలి. ఆయన బాగా కష్టపడి పైకి వచ్చినవాడు. సో ఆవేదన ఉంటుంది కదా. ఇంతకుముందు అనేది అదే కదా, ఒకే కుటుంబంలో ముగ్గురు కూడా అన్నారు కదా. ఒకే కుటుంబంలో 4 ఐఏఎస్ ఎట్లా అంటే ఇక్కడ 4 పాలిటీషియన్స్ ఎట్లా అని ఆయన అడుగుతున్నాడు. 3 పాలిటీషియన్ ఎట్లుంటారు ఒకే కుటుంబం నుంచి అడుగుతున్నాడు ఆయన. సో దానికేంటే తనకు ఆశించిన స్థాయిలో పదవులు దొరకలేదు కాబట్టి గుర్తింపు కూడా లేదు. పదవుల సంఖ్య దేవుడు ఆయన ఒక ఎక్కడో ఇంటర్వ్యూలో విన్నా, నాకు ఫోన్ చేసినోడే లేడు, నన్ను అడిగినోడే లేడు అన్నాడు. అది మరి బాధాకరం కదా. ఎంత జీవన్ రెడ్డి గురించి మాట్లాడుకున్నట్టు ఒక్కోసారి కన్విన్స్ చేయాలి మీరు. లోకల్గా మీరు ఎట్లయితే జీవన్ రెడ్డిగా ఎదురుగా ఉన్నట్టు ఎమ్మెల్యే గెలిచిన వాడిని తీసుకురాల్సుకుంటే ఆయన కాన్సెంట్ తీసుకుని ఆయనతో మాట్లాడి ఆయనతో పాటు తీసుకొస్తే అంత గొడవ ఉండేది కాదు. ఇక్కడ కూడా మీరు కన్విన్స్ చేయాలి, మాట్లాడాలి. అవకాశం ఇప్పుడు లేదు, తర్వాత ఇస్తామని చెప్పాలి. సీనియర్ మోస్ట్ తీసుకొచ్చి పార్టీలో కలుపుకున్నారు కదా. సో మరి తీసుకొని వచ్చినాక ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను 100 సార్లు ఫోన్ చేశాను. అదే విన్నాను, నేను ఇంటర్వ్యూ విన్నా. 100 సార్లు ఫోన్ చేసి ఇతరుడే లేడు అన్నాడు. అది తప్పు కదా. కనీసం మాట్లాడి ఆయన మీరు పదవి ఇస్తారో ఏరో తర్వాత కదా, రెస్పాన్స్ అయితే ఉండాలి కదా అంటున్నా. మోత్కుపల్లి లాంటి సీనియర్ రియాక్ట్ కావడంలో తప్పే ఉంది. కానీ ఆయన అభినందన సభలో మరి సీఎం విపరీతంగా పోయి ఆయనే మాదిగా అన్నాడు. పెద్ద మాదివి ఆయన అదే ఎన్ని రోజులు వెళ్తావు ఏళ్ళు నేను చూసుకుంటా అన్నాడు. కట్ చేస్తే ఈ రోజు నుంచి నేను జనాల్లోకి వెళ్తాను. అదే మరి అంటే దగ్గరగా ఉన్న కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అది. బట్ దట్ ఈస్ హిజ్ రైట్ అనుకోండి. పాప ఏదో ఆశించి వచ్చాడు, ఆయన పట్టించుకున్నట్లేదు. ఓకే. సో దానివల్ల ఆయనకు ఫ్రస్ట్రేషన్ గురైనట్టు అనిపించింది. సార్ ఇంకోటి కూడా ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తిని మీరు అసలు అన్ని పొజిషన్లోనూ చూశారు, ఆయన పక్కనే ఉండి మీరు అన్నీ చూశారు. కానీ
అలాంటి తెలంగాణ తీసుకొచ్చాను నేనే జాతిపితన అన్న కేసీఆర్ ఇంటిని బంధించేశారు, వాళ్ళ కూతురు కొడుకే ఎక్కడ తీసుకొని పెట్టారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. అండ్ అంత సైలెంట్గా ఒక ఫామ్ హౌస్కి కన్ఫైన్ అయిపోవటాన్ని ఎలా మీరు చూస్తారు? అంటే ఒక నేచర్ అది. ఆ, మీరు ఎవరు కూడా ఆయన గురించి తెలియదు కాబట్టి మీరు అనుకుంటున్నారు, కానీ ఢిల్లీలో అయినప్పుడు కూడా ఆ, ఎవరిని కలిసేవాడు కాదు. ఆ, ఆయన ఉన్నాడంటే లోపల రూమ్లోనే ఉండేవాడు, బయటకు కూడా వచ్చేవాడు కాదు. అవును బయట 200 మంది వెయిటింగ్లో ఉంటే కలిసేవాడు కాదు, రేపు రమ్మని అనేవాడు అందరినీ. సో అదో స్టైల్ అయింది ఆయన మొదటి నుంచి కూడా ఆ టైపు. ఉమ్, అది ఇప్పుడు మన సీఎం ఉండేవరకల్లా రోజు చూడాల్సి వస్తుంది. ఉమ్, ఢిల్లీలో లేబర్ మినిస్టర్గా అందరికీ ఐడియా ఉండదు కదా ఆయన యాటిట్యూడ్ ఏంటో. అవును. యాటిట్యూడ్ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడా? సేమ్ అట్లే ఉంటాడు. అదే యాటిట్యూడ్, అదే అప్రోచ్. ఉమ్, కలవరంటే కలవడు, కలిస్తే కలుస్తాడు. ఉమ్, వాడిని కలుస్తాడు, ఆ ముందు 6 నెలలు అపాయింట్మెంట్ ఇయ్యడు, ఉమ్, 6 నెలల తర్వాత కలిస్తే 6 గంటలు మాడతాడు. ఎందుకంటే మరి సమాధానం ఉండదు. ఆ, అదొక టైప్ ఆయన. సరే ఆ రకంగా తెలంగాణ అవసరాల కోసం అనండి, మరొకటనండి, తెలంగాణ ఉద్యమంలో ఆయన లీడర్షిప్ తీసుకున్న మాట అయితే మనం కాదనలేం కదా. అవును. అదే. అతని కంట్రిబ్యూషన్ అయితే తెలంగాణ ఉద్యమంలో ఉంది కదా. ఉమ్, సో అట్లాంటి కేసీఆర్ అనేవాడు కంట్రిబ్యూట్ చేయకుండా తెలంగాణ ఆ స్టేజ్కి వచ్చేది కాదు. ఉమ్, తర్వాత జేఏసీ ప్రమోట్ అయి ఉండొచ్చు, అవును. జాయింట్ యాక్షన్ కమిటీ వస్తే తప్ప ఇతర పార్టీలు చేరలేదు, సకల జిల్లా పోరాటం వస్తే తప్ప కేంద్రం తల వంచలేకపోయింది తెలంగాణ రావడానికి. జేఏసీ కారణం మనందరికీ తెలుసు. బట్ ఆయన కంట్రిబ్యూషన్ మీరు అండర్మైన్ ఎట్లా చేస్తారు? అవును. అక్కడ దాకా తెచ్చినవాడు ఆయనే కదా. ఉమ్, సో పబ్లిక్ కూడా ఆయన యాక్సెప్ట్ చేసి 2 సార్లు సీఎం చేస్తారు. సో ఆయన యాటిట్యూడ్ ఎట్లున్నా, ఎవరిని కలిసినా కలవకపోయినా, ఆఖరికి ఆయన కుటుంబ అవినీతి పరులైనా ఒక టర్మ్ ఇచ్చినాక మళ్ళీ టర్మ్ ఇచ్చారు వాళ్ళు. ఎంత అవినీతి అని మనం మొత్తుకున్నా పబ్లిక్ వినలేదు. యాక్సెప్ట్ చేశారు. సో ఇవన్నీ ఉన్నాయి, ఆయన పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఆయనకు 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, పాజిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, నెగిటివ్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గతంలో కూడా ఉన్నాయంటున్నాను నేను. ఉమ్, అది ఏంటంటే అప్పుడు మనం దాన్ని పట్టించుకోలేదు. ఓకే. ఉద్యమ క్రమం లోపల ఆయన ఏ లోపాలున్నా అందరూ కూడా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే చేశారు, మాలాంటి వాళ్ళం కూడా. ఉమ్, దాన్ని మీరు ఆయన- కూడా కప్పించారా? నేను కూడా మరి బయట చెప్పలే కదా. కేసీఆర్ అసలు ఒకరు అనేవాడు చెప్తే వినే పరిస్థితి ఉంది సార్. పబ్లిక్ అసలు ఆ ఆ, టైంలో మీరు చెప్పారు అనుకోండి, వినరు కానీ ఏమండి కేసీఆర్ గారు ఏదైనా మేము చెప్పలేదు. ఆ. ఏం చెప్పలేదంటే ఆ టైంలో ఉద్యమం ఆ పీక్లో ఉంది. ఉన్న నాయకుడిని మనం క్రిటిసైజ్ చేస్తే ఉమ్, వీకే పరిస్థితి ఏర్పడేది తెలంగాణ ఉద్యమం. జయశంకర్ లాంటి వాడు చెప్పారు నాకు, ఉమ్, నువ్వు ఉంటే నీ ఉద్యమం నువ్వు చేసుకో, నీ పని నువ్వు చేసుకో, యూ ఆల్సో కంట్రిబ్యూట్ ఫర్ రిలేషన్ ఆఫ్ తెలంగాణ తప్ప యూ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ తెలంగాణ అన్నాడు జయశంకర్ లాంటి వాడు. బాబా. ఎందుకంటే అది ఉద్యమాన్ని దెబ్బ కొడుతున్నాడు. నిజమే అనిపించింది మాకు కూడా. ఉమ్, ఎందుకు గొడవ, ఆయన గొడవ అయింది, మా గొడవ మాది. చివరికి పబ్లిక్ ఆయన కంట్రిబ్యూషన్ ఎక్కువ కింద లెక్కేసి ఆయనకు 2 సార్లు పదవి ఇచ్చారు. చాలామంది ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన రోలే లేకుండా పోయింది. ఇంతకుముందు మీరు అన్నట్టు ఉమ్, కొంతమంది ఎగ్జాంపుల్ మీరు చెప్పారు కదా. అవును ఫర్ సార్. ఎగ్జాంపుల్ సిపిఐ కూడా కంట్రిబ్యూట్ చేసింది. సిపిఐకి ఏం లాభం వచ్చింది? ఏం రాలే కదా. ఉమ్, బీజేపీ కంట్రిబ్యూట్ చేసింది, బీజేపీకి ఏం లాభం వచ్చింది? ఏం రాలే కదా. సో లాభం అంతా మూడగట్టింది ఒక కేసీఆరే. సో అట్లా కొన్ని సందర్భాలు జరుగుతుంది. జేఏసీ కూడా జరగలేదు కదా. కుదరం సంచి పట్టుకుని 2 ఏళ్ళు నిలబడ్డాడు బయట. బయట అపాయింట్మెంట్ గద్దర్ గారికి అపాయింట్మెంట్ లేదు కదా. గద్దర్ అనేవాడు ఎట్లా నిలబడి మనం చూసాం కదా. గద్దర్ అన్నే బయట నుంచి ఎంత ఆయన పెట్టారు. నిలబెట్టారు. ఉమ్, ఎక్కడ ప్రగతి భవన్లో, ప్రగతి భవనే కదా. ఉమ్, ఆయన ఎంతసేపు నిలబడాడు ఎండలో. ఎంత అన్పాపులర్ అయ్యాడు కేసీఆర్ దాంతో చెప్తున్నాడు. అది అడ్వాంటేజ్ రేవంత్ తీసుకోండి మళ్ళీ. ఉమ్. అదే మీ అందరినీ చూస్తాను. గద్దర్ లేపాడుగా, గద్దర్ అవార్డ్స్ పెట్టాడు. అవార్డ్స్ పెట్టాడు. ఉమ్, కొందరు అట్లా పొలిటికల్గా మిస్టేక్ చేస్తే మరి కొందరికి అయితే కలిసి వస్తుంది. ఉమ్, ఇవన్నీ ఓవరాల్ పిక్చర్ తీసుకోవాలి తప్ప కేసీఆర్ స్పెసిఫిక్గా మనం ఇప్పుడే ఎట్లున్నాడు అనేది రిలవెంట్ అని నేను అనుకోను. ఓకే సార్, ఎలక్షన్ రాబోతుంది అంటే చాలా మంది కూడా యువరాజు సీఎం అవుతాడు, కేటీఆర్ సీఎం అవుతాడు. ఒకవేళ ఎలక్షన్ కానీ గెలిచే పరిస్థితి ఉంటే ఏమన్నా మళ్ళీ కేసీఆర్ కూర్చోబెట్టే పరిస్థితి ఉందా, లేకపోతే కేటీఆర్ కేసీఆర్ ఉంటేనే వాళ్ళంతా ఒక గ్రూప్ లాగా ఉంటారు తప్ప కేసీఆర్ లేకుండా కేటీఆర్ నేను సీఎం చేస్తా లేదా ప్రెసిడెంట్ చేస్తా పార్టీ కంటే హరీష్ లాంటి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ కూతురు వెళ్ళిపోయింది. 4 స్తంభాలు అనుకుంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఇట్లా అనుకున్నాం కదా. అందులో ఆల్రెడీ కూతురు వెళ్ళిపోయా కవిత. ఈ 4 స్తంభాలు ఒక స్తంభం వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేపొద్దున అదే కిరికిరి వస్తే మళ్ళీ హరీష్ వెళ్ళిపోతాడు. అప్పుడు పార్టీ వీక్ అయిపోతుంది కదా. ఓకే. సో అందువల్ల కేసీఆర్ నంత వరకే దాని యొక్క ప్రభావం ఆ పార్టీకి, అదర్వైజ్ కొలాప్స్ అయిపోతుంది. ఓకే సార్, ఇంకొకటి చూసుకున్నట్టయితే 2.5 సంవత్సరాల్లో ఎలక్షన్ రాబోతుంది. అంటే ఇక్కడ చూస్తే బీఆర్ఎస్ పార్టీ బలపడే దిశగా ముందుకెళ్తుందా, లేకపోతే బీజేపీ ఎందుకంత సెంటర్లో అంత ప్రభావం చూపించినా ఇక్కడ ఎందుకంత పెర్ఫామ్ చేయలేకపోతుంది? ఎందుకంటే 2 సార్లు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు తెలంగాణ తర్వాత, ఒకసారి వీళ్ళకి ఇచ్చారు. బీజేపీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా తెలంగాణలో? లేకపోతే మళ్ళీ ఒక 10 సీట్లు 5 సీట్లు తీసుకొని సైలెంట్గా కూర్చోవాల్సిన పరిస్థితి ఉందా? ఏం చెప్తారు? నేను అనుకోవటమైతే బీజేపీ కరెక్ట్గా అవకాశాన్ని వాడుకోవట్లేదు. ఎందుకంటే అందరం కూడా తిట్టి వాళ్ళ అవినీతి పరులని, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదని,
తెలంగాణకు రావాల్సినంత న్యాయం జరగలేదని అంతా అనుకునే కదా తెలంగాణలో ప్రతి వాళ్ళు పూనుకొని ఈసారి దించే ప్రయత్నం చేశారు. అవును. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే కామన్ మ్యాన్ అడిగితే ఈయనకంటే ఆయననే ఏమంటున్నాడు. అది రాకూడదు కదా. ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ నెంబర్ 1. నెంబర్ 2 ఆ వ్యాక్యూమ్ లోపల బీఆర్ఎస్ వద్దులేదు ఆల్రెడీ టెస్టెడ్ కేసు అని చెప్పి బీజేపీ తిరిగిపోదాం అనేటువంటి ఆలోచన పబ్లిక్ రావట్లా. ఎందుకంటే వీళ్ళు దాని సరైన పద్ధతిలో వాడుకోవట్లేదు. ఏ కారణం చేతనో రాయసింగ్ తిట్టాడు. మీరు నేను తిట్టానండి, రాయసింగే అన్నాడు. ఏమన్నాడు, మా పార్టీకి అసలు అధికారులకు వచ్చే ఆలోచనే లేదు అన్నాడు. అన్నాడా లేదు? సో అది ఇంటర్నల్ గ్రూప్స్ ఇవన్నీ కూడా అందులో ఎక్కువ ఉన్నాయి. నా ఉద్దేశంలో ఎలక్షన్ కంటే ముందు వాళ్ళ రాడికల్ చేంజెస్ వాళ్ళ లీడర్షిప్లో తీసుకొస్తే తప్ప, నాకు రామచంద్ర నా బంధువు, నాకు మంచి మిత్రుడు, అది వేరే విషయం. ఫ్రెండ్షిప్ రిలేషను పాలిటిక్స్ పాలిటిక్స్ ఆర్ ఆల్ వెరీ డిఫరెంట్ గేమ్. అందువల్ల ఆ గేమ్కి సమానంగా బీజేపీ కూడా లేచి పనిచేయాలి. అది జరగట్లేదు అనిపించింది. ఎందుకు అంటే ఆన్ డూకర్గా చెప్తున్నాను. మాకు అలయన్స్ ఉంది బీజేపీతో. మా వాడు బీజేపీలోనే మంత్రి, మా రాష్ట్రీయ లోక్దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి. అయినా కూడా ఆ మాట అంటున్నాను, బీజేపీ ఉన్నటువంటి అవకాశాన్ని సరిగ్గా వాడుకోవట్లేదు. ఇవాళ మార్నింగ్ లక్ష్మణ్ గారి స్టేట్మెంట్ చూశాను ఇక్కడ. అందులో ఆ మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, ఇప్పుడు దాని మీద ఫోకస్ అధిష్టానం పెడుతోంది, సీరియస్గా తీసుకుంటుంది తెలంగాణ మీద అని అన్నాడు. ఉంటే మంచిదే. వ్యాక్యూమ్ ఉంది నీకు ఇక్కడ ఇంతకుముందు అనుకున్నాం కదా. అవును. ఎందుకు ఆ వ్యాక్యూమ్లో వస్తుంది కవిత అనుకున్నావా లేదా? అవునండి. ఆ వ్యాక్యూమ్లో కవిత రావాల్సిన అవసరం కూడా నువ్వు ఏపీ లేవచ్చు కదా. అవును. అది జరగాలి అని. సార్ కొంతమంది వాళ్ళు చెప్పేది ఏంటంటే, రూపాయి గారు ఒప్పందం ఉంది బీఆర్ఎస్తో కలిపి, ఎందుకంటే మీరు మొత్తం మాకు పార్లమెంటు మమ్మల్ని చూసుకోండి, మిమ్మల్ని అసెంబ్లీకి వదిలేస్తాము, అలాంటి పరిస్థితి ఉంది. అంత యాక్సెప్టెన్స్ బీజేపీలో వీళ్ళ గురించి లేదు. బీఆర్ఎస్ గురించి నేను ఆల్సిన అవసరం లేదు. సీఎం రమేష్ చెప్పాడు, నారికి వచ్చాడు, పార్టీని మెరిట్ చేస్తా అన్నాడు, నేను మాట్లాడే అధిష్టానంతో వాడు ఒప్పుకోలేదు అన్నాడు. మరి ఆ లెవెల్కి పోతేనే వాళ్ళని యాక్సెప్ట్ చేయనప్పుడు బయట నుంచి ఏదో లోపాయికారి ఒప్పందం ఉంటుందని అనుకోరు. మన అనడం కాదు, కవిత అన్నది అదే పార్టీనే ముండమోపి తీసుకెళ్ళి బీఆర్ఎస్లో దీంట్లో బీజేపీలో చేరదాం అనుకున్నారు మా వాళ్ళు. నాకు అది నచ్చలేదన్నది ఈ అమ్మాయి. ఇన్సైడర్ కదా ఆమె, మీరు నేను కాదు, అమ్మాయి ఇన్సైడర్. ఆమెనేది ఆ మాట. కాబట్టి వాళ్ళకు ఎఫర్ట్ 2-3 సార్లు చేశారు. బీజేపీతో అలయన్స్ పెట్టుకుందామని, వాళ్ళ సపోర్ట్ తీసుకుందామని, వాళ్ళతో ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేద్దామని ఇవన్నీ చేస్తే అవి ఎందుకో ఏ కారణం చేతనో బీజేపీ గతంలో యాక్సెప్ట్ చేయలే. ఇప్పుడున్న చేంజ్ పొలిటికల్ సినారియోలో చేసే అవకాశం అయితే ఉంది. ఏంటి అది ఎవరు పోతారు నాకు తెలియదు, కానీ కేసీఆర్ నమ్మరు. హరీష్ అండ్ కేటీఆర్ కలిసిపోతే నమ్ముతారు. అప్పుడు నమ్ముతారు. ఎందుకంటే మళ్ళీ ఈయన ఇస్తే ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ జీరిపోతుంది. సో అట్లా కాకుండా ఒక యూనిఫైడ్ ఫోర్స్ కింద వాళ్ళు కనపడాలంటే హరీష్ అండ్ కేటీఆర్ కలిసి ఆ ప్రపోజల్ ఇస్తే కొంత అవకాశం ఉంటుంది. అమ్మాయి లేదు కాబట్టి. బట్ కేసీఆర్ అనేవాడు ఫేస్ ఉండాల్సిందే. కేసీఆర్ అనేవాడు ఆయన ఉండాల్సింది పబ్లిక్ కోసం, తెలంగాణ పబ్లిక్ కోసం కేసీఆర్ని ఫేస్గా పెట్టి మిగతా ఇద్దరిపై ఈ రాజకీయం ఏమైనా చేస్తే మనం చెప్పలేదు. అవకాశం ఉంది కూడా. ఓకే సార్, తెలంగాణకు సంబంధించి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే క్వశ్చన్ సార్. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అంతకుముందు ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు, మీలాంటి వాళ్ళు పెద్దలు చాలామంది ఉన్నారు, అందరూ బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ పూర్వ వైభవం కోసం మళ్ళీ వీళ్ళని దగ్గర తీసుకునే మాటని ఎందుకు చేయలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ ఫ్యామిలీ కానీ, కేటీఆర్ కానీ? అంటే పోతే పోయారు, మనకు సంబంధం లేదు, ఉద్యమంలో వాడుకున్నాము, లేకపోతే వాళ్ళకి కావాల్సినంత తీసుకుందాం, కేసీఆర్ ఫేస్ ఒకటి ఉంటే చాలు, నేను లేకపోతే నడిపిస్తాను, ఇలాంటి ఏమైనా అనుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము పోరాటం చేసాము, ఉద్యమంలో మేము తన్నులు తిన్నాం, లాఠీలు తిన్నాం, చనిపోయామని చెప్తున్నప్పటికీ బట్ వాళ్ళే ఓన్ చేసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకు వాళ్ళు మళ్ళీ ఆ దిశగా ఆలోచన చేయలేకపోతున్నారంటే ఏం చెప్తారు? ఒకటి కేటీఆర్ యాటిట్యూడ్ ఇంతకుముందు చెప్పాము మీకు ఇక్కడ మధ్యలో డిస్కషన్లో చెప్పి అహంకారం అనేది వీటన్నిటి కారణం. చాలామంది వెళ్ళిపోవడానికి కూడా ఆయనే పొగబెట్టాడు. పర్టికులర్ నేనైతే ఆ బాబు వచ్చినాక వెళ్ళిపోయా. అంతకుముందు నాకు డామినేషన్ ఉండే, నేను చెప్పేది నడుస్తుండే, చాలా విలువిచ్చేవాడు. ఈ బాబు వచ్చినాక ఆయన స్టార్టెడ్ దూరం పెట్టాడు. ఈ బాబు యాటిట్యూడ్ కూడా అట్లే ఉండే, నాతోనే కదా చాలా మందితో అట్లా ఉండి చాలా మంది కూలిపోయాడు ఆ పిల్లాడు. అతను మార్చుకోవాలి యాటిట్యూడ్. వీళ్ళే మార్చుకుంటారు, పోయినాడే మార్చుకోడు కదా. అతను యాటిట్యూడ్ మార్చుకుంటే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గౌరవించుకుంటాడు. పాతవాళ్ళు పోయాడు పోనీయండి, చాప్టర్ క్లోజ్ అయింది. కానీ కొత్త వాళ్ళతో కూడా ఆ రకంగా ఆయన ఉండకుండా పాజిటివ్ ఉండేటి, అందరికి కలుపుకొని పోయేటువంటి మనస్తత్వం పెంచుకుంటే నేనంటాం కాదు. చాలామంది అంటారు అహంకారం ఎక్కువ అని, నేనంటాం కాదు. సో నేనైతే పర్సనల్గా హ్యావ్ రియలైజ్డ్, హ్యావ్ సీన్ దట్.
సీన్ దట్ పర్సనలీ హావ్ సీన్ దట్ కాబట్టి అతనికి బట్ హరీష్ మాత్రం అందరం కలుపుకోలుతాడు మంచి. అందరినీ కలుపుకునే టైప్ కదా. ఆ, ఇప్పుడు మీరు కాల్ చేయండి, నేను చేసి ఇప్పుడు చెప్తాడు చూడండి, ఆ టైప్ అయినా అట్లా ఉండాలి పాలిటిషియన్ అంటే. ఆ, శత్రువు కానీ మిత్రువు కానీ నీకు ఫోన్ చేస్తే హలో అనేటువంటి అది ఉండాలి, ఉండాలి యాక్సెప్టెన్స్, ఆ లీడర్షిప్ ఉండాలి. ఉంటే నువ్వు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. అతనికి లేదు ఆ పిల్లాడికి. ఇప్పుడు మనం చేద్దాం ఇద్దరికి టెస్ట్ చేసి చూడండి. హరీష్ హలో అంటాడు, ఉమ్, ఈయన పీ ఎత్తాడు, ఇప్పుడే మాడిస్తారంటే ఆయన రాడు, అంతే అయిపోయింది. అంతే ఆయన రాడు. సో ఈ యాటిట్యూడ్ పోవాలి. ఆ పిల్లాడు మార్చుకుంటే ఉమ్, కొంత లాభం జరుగుతుంది పార్టీకి. ఓకే, అదర్వైజ్ కేసీఆర్ ఫేస్ లేకుండా అసలు వీళ్ళైతే సర్వే గారు. ఆయనే మతం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. థ్యాంక్ నమస్కారం. యూ.